హాయ్ అందరికీ నేను మీ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేవతి రుచులు. ఈరోజు నేను చూపించే రెసిపీ అరిటాకుల్లో చేపల ఫ్రై అండి. సో దీనికోసం ముందుగా ఒక బౌల్‌ని తీసుకొని అందులో ఒక చిన్న కప్పు పెరుగు, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం, దాంతో పాటుగా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఉప్పు రుచికి తగినంత, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, పావు టేబుల్ స్పూన్ మెంతుల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, అలాగే సగం నిమ్మ చెక్కని పిండుకోవాలి. ఇలా పిండుకున్న మిశ్రమం అంతా కూడా పెరుగుకి బాగా మిక్స్ అయ్యే విధంగా కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. సో ఇలా నేను చూపించే విధంగా కలుపుకొని మొత్తం కూడా ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని పక్కకు పెట్టుకొని ఇక్కడ నేను 2 చేపలు తీసుకున్నానండి. ఒక్కొక్క చేప కేజీ ఉంది. సో ఈ చేపలు ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న మిశ్రమం మొత్తం కూడా ఈ చేపలకి అంతా కూడా హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్‌లో కూడా ఈ మిశ్రమం అంతా కూడా బాగా పట్టుకునే విధంగా మనం అప్లై చేసుకోవాలి. ఇలా ఫైనల్‌గా చేప మొత్తానికి మిశ్రమాన్ని పట్టించుకున్న తర్వాత అరిటాకుని తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ అంతా కూడా అరిటాకు మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ స్ప్రెడ్ అయిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి చేపను వేసుకొని పైనుంచి ఇంకొక స్పూను ఆయిల్ వేసి ఆయిల్ మొత్తం కూడా చేపకి అప్లై చేసుకోవాలి. సో అరిటాకుని ఇక్కడ మనం ఫోల్డ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలండి. ఎందుకంటే చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. చినిగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి. సో ఇలా నెమ్మదిగా ఫోల్డ్ చేసుకొని థ్రెడ్‌ని కట్టుకోవాలి. సో ఎందుకు అంటే థ్రెడ్ కట్టుకోవడం వల్ల మనకి అరిటాకు అనేది చినిగిపోకుండా ప్లస్ విడిపోకుండా ఉంటుంది. సో ఇలా ఫైనల్‌గా స్ట్రక్చర్ అనేది తయారైపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకొని ముందుగా రెడీగా ఉన్నటువంటి చేపల్ని ఇలా ప్యాన్‌లో వేసుకొని లైట్ బ్రౌన్ కలర్‌లో వచ్చే వరకు వేయించుకోవాలి. ఇక్కడ చేపను ఫ్రై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి టర్నింగ్స్ అనేవి. ఎందుకు అంటే మనకు చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది కాబట్టి ఫిష్ అనేది ఈజీగా కుక్ అవుతుంది. అలాగే చాలా సెన్సిటివ్ కాబట్టి చాలా జాగ్రత్తగా టర్న్ చేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి మనకు ఉడికిందో లేదో ఎంత బాగా తెలుస్తుందో, ఫ్లెష్ అనేది ఎంత బాగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి మనం చూసుకున్నట్లయితే చాలా చక్కగా ఉడికిపోయింది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చేపల ఫ్రై రెడీ.